ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మంత్రతంత్ర జ్యోతిషులు సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మరి కర్కాటక రాశి వాళ్ళకి ఈ కొత్త సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది? ఉగాది షడ్రుచుల్లో ఏ రుచి ఎక్కువగా తగిలే అవకాశం ఈ సంవత్సరం వీళ్ళకి కనిపిస్తుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఖచ్చితంగా పరాభనామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. నూతన సంవత్సర శుభాకాంక్షలు. మన తెలుగువారి సంవత్సరం అన్నమాట ఇది. దాంట్లోనూ ముందుగా కర్కాటక రాశి, ఈ ద్వాదశ రాశుల్లో ఒకటైనటువంటి కర్కాటక రాశి. ముందుగా వీరికి ఏంటంటే పంచాంగ శ్రావణ ప్రకారంగా గణితం అనేది ఎలా ఉంటుంది, ఈ గ్రహస్థితి ఈ సంవత్సరం మొత్తం కూడా ఎలా ఉంటుంది, ఏ స్థానంలో ఏ గ్రహం ఉంది, దాన్ని పరిశీలన చేసి ఏ పవర్ ఎంతవరకు ఉందో చూసి దాని ప్రకారంగా గణితం అనేది ఒకటి ఉంటుంది. దాంట్లో లెక్క ప్రకారంగా వచ్చేసి ఆదాయం 2, వ్యయం 11, రాజ్యపూజ్యం 4, అవమానం 7. ఇది పరిగణనలో తీసుకోవచ్చు. అయితే ఇది అందరికీ వర్తిస్తుందా అంటే ఖచ్చితంగా వర్తిస్తుంది, కానీ కొంతమేర మాత్రమే అని చెప్పొచ్చు. ఇప్పుడే పుట్టినటువంటి బాలుడు 3 సంవత్సరాల లోపు ఉండేవాడికి ఆదాయంతోనూ వ్యయంతోనూ సంబంధం లేదు, కర్కట రాశిలోనే ఉంటాడు. అలానే 65 సంవత్సరాల ముసలివారు ఉంటే వారికి ఆదాయంతోనూ అవమానంతో సంబంధమే ఉంది. కాబట్టి ఇది అందరికీ వర్తిస్తుందా అనేది లేదు. ఓవరాల్గా ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారంగా మాత్రమే ఇది ఉంటుంది. ఇక ఇంకా ఏదైనా ఉంటే కనుక వ్యక్తిగత జాతకం అయితే చూపించుకుంటే ఇంకా వారికి సంబంధించినటువంటి వ్యక్తిగతంలో లోపాలు ఉన్నాయా, శాపాలు ఉన్నాయా, పాపాలు ఉన్నాయా, కర్మలు ఉన్నాయా, గ్రహాంతర్దశలు బాగలేవా చూసుకొని దాని దగ్గర పరిష్కార మార్గం అయితే చూయించుకోవచ్చు. ఇక ఎందుకంటే మన మీద నమ్మకంతో చాలామంది ఉంటారు. గురువుగారు ఇంతే చెప్పాడు కదా అని చెప్పేసి ఆదాయం 2 అంట, ఆ 14, 11 ఖర్చు ఉందంట అని చెప్పేసి ఒక గదిలో తాళం వేసుకొని లోపల కూర్చుంటే ఖర్చు తగ్గిద్ది కదా అనుకుంటే గురువుగారు చెప్పిందలో పాటించవచ్చు. మరి అలాగ కూర్చుంటే మరి ఇబ్బంది అవుతుంది కదా. దాని ప్రకారం చెప్తా ఉన్నా. ఇక కర్కాటక రాశి కింద వస్తే గత 7.5 సంవత్సరాల నుంచి మనం వీళ్ళని చూస్తూ వస్తూ ఉన్నాము. ఏ పని చేద్దాం అనుకున్న ముందుకు వెళ్ళలేకపోవటం కావచ్చు, గ్రహాల యొక్క స్థితిగతులు కావచ్చు, మూలిగినెత్తిన తాటిగా పడ్డిందట్టుగా ఇటు చూస్తే 11వ స్థానంలో గురువు ఉండటం, ఇది లాస్ట్ సంవత్సరం నుంచి కూడా గురువు ఉండటం. ఇక ఇటు చూస్తే 2వ స్థానంలో కేతు ఉండడం, ఆపోజిట్ సైన్లో రాహు ఉండటం. ఈ శని భగవానుడు మారిన తర్వాత కూడా కొంతమేర అన్ని రకాల అష్టదిబ్బందన పరిస్థితిలో ఉండిపోయినారు. ఏ పని చేద్దామన్నా ముందుకు వెళ్ళలేం పరిస్థితి, ఎటు చేద్దామన్నా ఏం దోచదు, ఒంటరైపోతారు, నిస్సహాయంగా ఉండిపోతారు. కోట్ల రూపాయల డబ్బులుండి కూడా తినేదానికి టైం ఉండదు. కానీ సాయంత్రాన్ని చూసుకుంటే ఏముండదు, లాస్ట్ తప్పితే. కాబట్టి దీనికి తగ్గట్టుగా మరొకటి, వీరు ఈ రకంగా ఏడుస్తూ ఉంటే ఎవడో వస్తాడు, దీనిలో పెట్టుబడి పెట్టండి అన్ని బాగుంటుంది అంటాడు, ఆ పని చేయండి ఇంకా బాగుంటుంది అంటాడు. ఆ ఉన్న కారు పోతుంది, ఈ పని పోతుంది, ఒంటి మేము బట్టలు మిగులుతాయి. కాబట్టి ఎదుటి వాళ్ళ మాటలు నమ్మటం, ఎందుకంటే వీరే కన్ఫ్యూజన్లో ఉన్నారు. ప్రజెంట్ గ్రహస్థితి వీరికి ఇట్లా ఉంది కాబట్టి వీరే కన్ఫ్యూజన్లో ఉండేసి చేసుకునే పరిస్థితి మనకి 2025 సంవత్సరం వరకు కూడా వీరికి కనిపిస్తూ ఉంది. చిన్నగా 2026 సంవత్సరానికి వచ్చేసారు. ఇక భార్యాభర్తల మధ్యన విభేదాలు, తగాదాలు, కోర్టు వ్యవహారాలు, ఇవన్నీ కూడా ఫైనాన్స్ సంబంధించినటువంటి విషయాలు ఏమైనా ఉంటే, ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే కనుక ఖచ్చితంగా అవి వచ్చేటువంటి ఆలోచన లేదు. వాటి మీద ఆశలు వదులుకోవడం చాలా మంచిది. ఇక ఉమ్మడి ఆస్తులు, పూర్వీకుల ఆస్తులు, ఇవన్నీ పరాభనామ సంవత్సరం ఏదైతే ఉందో ఇది ఆరంభ దశలో కన్నా కూడా అంతమి దశ అంటే 2027లో మాత్రమే వీరికి వచ్చేలా కనిపిస్తుంది. కాబట్టి దాని మీద ఎక్కువగా ఆశ పెట్టుకోవడం లాంటివి చేయకూడదు. మనవరాలు పుడితే మా తాత ఆస్తిస్తా అన్నాడు, మా పిల్లలు పుడితే మా తాత మా ఆస్తిస్తానన్నది అవన్నీ కూడా బోగస్ మాటలు, నమ్మేలా అయితే లేదు. కాబట్టి వీరు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా వీరి చైతన్యాన్ని తగ్గట్టుగా వీరు ఉండాలి. అలా చేస్తేనే ఈ పరాభనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి కొంతమేర నేనున్నానని ఒక గుర్తింపు అయితే లభ్యపడుతుంది. ఇక ఈ పరాభనామ సంవత్సరం ఆరంభం నుంచి కూడా కొంతమేర వీరికి గ్రహస్థితి మొదటి అధ్యాయం 6 మాసాలు కూడా ఇలానే కొనసాగినప్పటికీ కొంత ఉపశమనం పొందేటువంటి అవకాశం ఉన్నది. అది ఎలా అంటే, ఇప్పుడు మారేటువంటి కేతువు కావచ్చు, అలానే కుజుడు కావచ్చు, శుక్రుడు కావచ్చు, బుధుడు కావచ్చు. ఈ రవి భగవానుడు కర్కాటక రాశి నుంచి ఎప్పుడెప్పుడైతే మారుతూ వస్తున్నాడో వీరిలోని గ్రహస్థితులన్నీ కూడా సకాల యుక్తంలో ఉండేసి కొంతమేర పర్వాలేదు అనిపించుకున్న పరిస్థితికి వస్తుంది. ఇక పోటీ పరీక్షల్లో కావచ్చు, మొదటి అధ్యాయం 6 మాసాలు అంటే సెప్టెంబర్ వరకు కూడా చూసుకున్నట్టయితే పోటీ పరీక్షలు కావచ్చు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్లో కావచ్చు, గవర్నమెంట్కి సంబంధించినటువంటి జాబ్స్కి ఏదైనా ప్రయత్నాలు చేస్తే కూడా ఈ 6 మాసాల్లో ప్రయత్నం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇకపోతే ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో మారేటువంటి గురువు ఛాయ, ఈ గురువు స్వస్థానంలోకి వస్తాడు. 12వ స్థానం నుంచి స్వస్థానంకి వస్తాడు. ఈ స్వస్థానానికి గురువు వచ్చిన తర్వాత వీరికి పెళ్లి గడియలు అనేది మొదలవుతాయి.
అది ఎప్పుడు అంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో నుంచి వీరికి పెళ్లి గడులు మొదలవుతాయి. అది ఎలాగా, ఆల్రెడీ పెళ్లి అయిపోయి పిల్లలు ఉన్న వారికి కాదు, ఆ మొదటిసారిగా పెళ్లి చేసుకోవాలనుకున్న వారికి సెప్టెంబర్ తర్వాత ప్రయత్నం చేసుకుంటే పెళ్లి గడియలు అయితే వీరికి ఖచ్చితంగా ఉన్నాయి. అది కూడా 25 సంవత్సరాలు దాటి 36 సంవత్సరాల లోపు ఉన్న వారికి మాత్రమే ఈ పెళ్లి గడియలు సూచిస్తున్నాయి. ఇక ఎఫ్ఐఆర్స్ లాంటివి, ఇంకా ఏదైనా లవ్ లాంటిది ఉంటే అవి పెద్దగా సక్సెస్ అవ్వు. ఎఫ్ఐఆర్ లాంటివి ఉంటే మిమ్మల్ని తీసుకుపోయి రోడ్డు మీదకి వేసేస్తారు. పొరుగు ప్రఖ్యాత అయితే ఖచ్చితంగా పారుదోలిపోతుంది. ఈ పరామనామ సంవత్సరంలో పారుదోలిపోతుంది అనమాట. వీరికి ఉన్నటువంటి హోదా, డబ్బు, పలుకుబడి, పేరు, ప్రఖ్యాత అన్నీ కూడా నశించిపోతాయి. కాబట్టి అలాంటి చెడు వ్యసనాలు ఉంటే వెనువెంటనే మానుకుంటే చాలా వీరికి కలిసి వచ్చే కాలం వస్తుందని చెప్పవచ్చు. నడిచి వచ్చే కొడుకు రాడు, కలిసి వచ్చే కాలం అయితే ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి అలాంటి ప్రయత్నం చేసుకుంటే బాగుంటుంది. ఇకపోతే వీరికి విదేశీయానం కూడా 2వ అధ్యాయంలో వీరికి కలిసి వస్తుంది. అంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 మాసాలు తర్వాతైనా 3 మాసాల్లో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వీరు విదేశానికి వెళ్ళేలాగా చదువుకైనా లేకపోతే కనుక జాబ్ పర్పస్ అని చేసుకోవచ్చు. ఇక జాబు, నిరుద్యోగుల పరిస్థితి వచ్చేటప్పటికి ఈ కర్కాటక రాశి వారికి పరాభనామ సంవత్సరం ఏప్రిల్ 17వ తారీఖు 2027 సంవత్సరం వరకు కూడా వీరు గమనించుకున్నట్టయితే కనుక ఇక జాబ్ పర్పస్గా అయితే కనుక వీరికి మంచి జాబులే వస్తే ప్రయత్నం చేయాలి. ఎవరో చెప్పారని చెప్పి అప్పులు తీసుకొచ్చేసి లంచాలు ఇవ్వకూడదు. బ్యాక్ ఆఫీస్ ద్వారా, ఫ్రంట్ ఆఫీస్ ద్వారా అని చెప్పి వెళ్ళకూడదు. ఆలోచన విధానం అనేది మనము స్లోగా మనకి మనమే ఆలోచించుకుంటేనే కర్కాటక రాశి వారు ఒకరు ఉన్నారు అని గుర్తిస్తారు. ఆదాయం 2, వ్యాయం 11 అనే వర్డ్ ఎక్కడ ఉందంటే, ఇప్పుడు మనం సంపాదించేటువంటిది కష్టపడో, మార్కెటింగ్ చేసో, ఇష్టపడో, లేకపోతే ఏదైనా బిజినెస్ చేసో 2 రూపాయలు సంపాదించాం అనుకోండి, మనకు ఒకడు తగులుతాడు, మామ బాబాయ్ అనుకుంటూ ఒకడు వస్తాడు. వాడు వచ్చేసి నాకు తెలిసిన కంపెనీ ఒకటి ఉందంట, వాడు 5 లక్షల రూపాయలు అడుగుతున్నాడు, బ్యాక్ ఆఫీస్లో డైరెక్ట్గా తీసుకుపోయి సీఎం షీట్లో కూర్చోబెడతాడంట అని చెప్తాడు. వీడికి ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళకి ఎట్లానో బొగుతుకు బయటకు వెళ్ళట్లేదు కదా, ఈ లాస్ ప్రకారంగా చూసి అప్పు తెచ్చేది కడదామని చెప్పేసి అని ఆ డబ్బులు తీసుకొచ్చి కడతారు. కట్టగానే ఈ డబ్బులు తీసుకున్నాడు ఉన్నాడు, జాబు ఉండదు, ఈయన మళ్ళీ అప్పు కూడా కట్టుకోవాలి, అదే లాసు. కాబట్టి ఈ పరామ సంవత్సరంలో వారికి చైతన్యం రావాలి, వారే తెలివితేటలు ఉండాలి, వారే ముందుకు అడుగు వేయాలి. ఇంకొకరు నమ్మారు అంటే మాత్రం నెత్తిన వేసుకోవడం గుడ్డ కూడా ఉండదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటే కనుక బాగుంటుంది. ఇక కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలి అనుకుంటే కనుక ఇక ఇనుము, ఇటుక, ఇసుక, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేటు, రైతులుగా కూడా వీరు పరిగణనలు తీసుకొని చేసుకోవచ్చు. గ్రహాల యొక్క స్థితిగతులన్నీ కూడా వీరికి సానుకూలంగానే మారుతున్నాయి. ఇక వీరికి పనికిరానటువంటి, అంటే వీరి మీద చెడు దృష్టితో ఉన్నటువంటి గ్రహాలు ఏమైనా ఉన్నాయంటే కనుక మొదటి అధ్యాయంలో గురువు, బుధుడు, అలానే రవి భగవానుడు, వీరితో పాటు కేతువు, ఇవన్నీ కూడా వీరికి కొంతమేర అశుభ దృష్టితో ఉన్నాయి. వీరికి శుక్రుడు ఒకటి బాగున్నాడు, రవి ఒకటి పర్వాలేదు మధ్యస్థగా కనిపిస్తున్నాడు. ఇక కేతు గ్రహం కన్నా కూడా రాహు గ్రహం కొంచెం బెటర్గా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక కుజ గ్రహం కూడా వీరి మీద కొంతమేర బాగానే చూపిస్తుంది, శుభదృష్టి ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక గురుగారు, విశేషంగా ఈ సంవత్సరం అంతా కూడా మరి వీళ్ళకి కలిసి రావాలంటే ఎటువంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది? పరిహారాల కన్నా కూడా ముందు వీరికి కలిసి వచ్చేటువంటి కలర్, కర్కాటక రాశి కాబట్టి బ్లాక్ అండ్ వైట్ అండ్ కాఫీ కలర్ వీరికి అద్భుతం కలిసి వస్తుంది. స్కై బ్లూ కలర్ కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. మిల్కీ పింక్ కూడా వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఆ మేర వీరు అలాంటి కలర్స్ వేసుకుంటే వీరికి ఉన్నటువంటి హార్మోన్ ఇన్బ్యాలెన్స్, ఈ సంవత్సరం మొత్తం కూడా వీరికి హార్మోన్ ఇన్బ్యాలెన్స్, ఆయాసం, రొప్పు, ఎసిడిటీ, ఒబెసిటీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. గ్రహరీత్యా చూసినప్పుడు శని భగవాన్ వీరికి కొంచెం నీచంలో కనిపిస్తున్నారు ఆరోగ్య స్థితి ప్రకారంగా. కాబట్టి వీరికి అలాంటి జబ్బులు, రోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాటి మీద ప్రికాషన్స్ తీసుకోవాలి ఖచ్చితంగా వీరు. అందుకే ఇలాంటి కలర్స్ అయితే వీరికి సూటబుల్గా ఉంటాయి. ఇకపోతే వీరికి లక్కీ నెంబర్ 4 and 6 బాగుంటుంది. వీరికి లక్కీ నెంబర్గా ఏమైనా కావాలనుకున్నా, ఏదైనా ఇల్లుగానే తీసుకోవాలనుకున్నా కూడా ఈ 4 and 6 నెంబర్ని వీరు పరిగణలో తీసుకోవచ్చు. అలానే కలిసి వచ్చే వారం కూడా వీరికి మంగళవారం ఒకటి, బుధవారం ఒకటి, 2 వారాలు కూడా వీరికి అద్భుతంగా ఉంటే ఏదైనా పనికి వచ్చే పని, డబ్బులు వచ్చే పని, జాబ్ పర్పస్, ఇంటర్వ్యూస్ పర్పస్ ఇంకేమైనా ఉంటే కూడా ఈ 2 వారాలు చూసుకున్నట్టయితే కనుక వీరికి అద్భుతంగా ఉంటుంది. ఇక దేవుని అనుగ్రహం కావాలి, దేవుని ఆరాధన కావాలి. వీరికి దేవుని ఆరాధన కావాలి అంటే కనుక దత్తాత్రేయ స్వామివారికి లేదా వినాయక స్వామివారికి లేదా సాయిబాబా ఆలయంలో కనుక వీరు 5 నారికేలను సమర్పించాలి. ప్రతి 3 మాసాలకు ఒక్కసారి అయినా సరే, లేదా అమావాస్య ముందు, పౌర్ణమి ముందైనా సమర్పించుకోవచ్చు. మాసానికి ఒక్కసారి అయినా సమర్పించుకుంటే 5 కొబ్బరికాయలు దాంట్లో నుంచి మళ్ళీ చెప్పలు తెచ్చుకోకూడదు. ఆ 10 చెప్పలు కూడా అక్కడే వదిలివేయాలి.
అలాంటి పరిహారాలు చేసుకుంటే వీరికి అద్భుతంగా ఉంటుంది. ఇంకా రావి చెట్టు దగ్గర దీపారాధన చేసుకోవడం లేదా మేడి చెట్టు దగ్గర దీపారాధన చేసుకున్నట్టయితే కనుక వీరికి కళలు రావడం కానీ, ఆరోగ్యం హార్మోన్ ఇంబ్యాలెన్స్ రావడం కానీ, ఇంకేదైనా ఆర్థికంగా కలిసి రావాలన్నా కూడా గురువారం రోజున మేడి చెట్టు కింద దీపారాధన చేసుకుంటే చాలా బాగుంటుంది. మట్టి ప్రమిదలో 2 ఒత్తులేసి ఆవు నెయ్యితో కానీ, కోకోనట్ ఆయిల్తో కానీ దీపారాధన చేసుకోవాలి. ఆర్థికంగా బాగా ఎదుగుదల వస్తుంది. వీరికి ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నా, అలానే వీరికి బాడీ లేదన్నా హిప్నోటిజం, బ్లాక్ మ్యాజిక్, చెడు క్రియలు జరిగి ముందుకు వెళ్ళలేకపోతున్నా కూడా ఈ దీపారాధన చాలా తోడ్పడుతుంది వీరికి జీవితకాలం కూడా. ఇంక ఇలాంటి పరిహారాలు చేసుకుంటే సంవత్సరం మొత్తం కూడా అద్భుతంగా ఉంటుంది. ఇంక వీరికి వీరే చేసుకోవాల్సిన పరిహారాలు ఒకటి ఉన్నది. అదేంటంటే పటిక ఉంటుంది, తెల్లగా ఉంటుంది, మనకి ఇంటి కట్టుకునే పటిక. ఆ పటిక తీసుకొని ప్రతి వారంకి ఒకసారైనా 15 రోజులకు ఒకసారి అయినా సరే తనకి తానే దిష్టి తీసుకోవాలి. ఒక 20 గ్రాములు 50 గ్రాముల పటిక తీసుకొని తనకి తానే 7 సార్లు దిష్టి తీసుకొని ఎక్కడ పారేటి నీటిలో వేయాలి. ఇలాంటి పనులు చేస్తే ఖచ్చితంగా వీరికి ఆ గ్రహరీత్యా ఏది ఉన్నా కూడా కొంతమేర ఉపశమనం అయితే ఖచ్చితంగా లభ్యపడుతుంది. జీవితంలో ముందుకు వెళ్ళడానికి అయితే తొలి అడుగు ఈ యొక్క సంవత్సరం అని చెప్పుకోవచ్చు. ఈ కర్కాటక రాశి వారికి చెడు వ్యసనాలు వదిలేస్తే చాలా బాగుంటుంది. హోప్ఫుల్లీ కొత్త సంవత్సరం మీ రాశి వాళ్ళందరికీ అమోఘంగా కలిసి రావాలని చెప్పి కోరుకుందాం గురుగారు. ధన్యవాదాలు.